హలో గైస్, ఫెస్టివల్ రోజు పెద్ద విగ్రహాల దగ్గర పూజలకి అయితే పిలుస్తారు కదా, మన స్ట్రీట్లో పెట్టింది. అలాగే ఈ పూజ దగ్గరికి మేము అలాగే వచ్చామన్నమాట. ఈ విగ్రహం అయితే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ స్ట్రీట్లో పెట్టింది. ఈ విగ్రహానికి మేము చందా ఇస్తాం, మా ఇంటి దగ్గర పెట్టిన దానికి చందా ఇస్తాం అనమాట. ప్రతి ఇయర్ పూజలకి అయితే వెళ్తాం మేము. మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, దగ్గర కూర్చోబెట్టితే పూజలు చేపించేశారు. అక్కడ పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర పూజకైతే వెళ్ళిపోయాం అనమాట. మా ఇంటి దగ్గర పెళ్లి వినాయకుడు పెట్టాడు, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చి ఆ ఇంట్లో పెట్టిన వినాయకుడిని తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర పెడతాం కదా. సో అలాగా ఇంకా ఫ్రెష్ అయిపోయి వినాయకుడిని అయితే తీసుకెళ్ళిపోయాం అనమాట, పెద్ద విగ్రహం దగ్గర పెడదామని చెప్పి. నాకైతే ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను. ఈ వినాయకుడు అంటే పెళ్లి వినాయకుడు నాకు చాలా బాగా నచ్చాడు. అండ్ డెకరేషన్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి 1 డే పట్టింది అనమాట. డెకరేషన్కి చాలా లేట్ అయిపోయింది, అందుకే పూజ కూడా కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో ఈ విగ్రహంకి వాళ్ళు 45,000 ఖర్చు చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా. డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారో కూడా కమెంట్ చేసేయండి. అండ్ ఉంటా మరి, బై.